దినాన్న అబద్ధ బోధకులు వారిని మీరు ఇట్టే పసిగట్టగలరు. వారు సంపన్న సువార్థికులుగా ఉంటారు, సంపన్న సంఘ కాపురులుగా ఉంటారు. వాళ్ళ డబ్బు సువార్తను పసికట్టడం ఏమంత కష్టం కాదు. వాళ్ళు డాబు సరిగా కనిపిస్తారు, వారి బట్టలు డాబు సరిగా ఉంటాయి, వారి ఒంటి మీద ఆభరణాలు డాబు సరిగా ఉంటాయి, వారి నివాసాలు డాబు సరిగా ఉంటాయి, వారి సహవాసాలు డాబు సరిగా ఉంటాయి, వారు కట్టుకునే మందిరాలు డాబు సరిగా ఉంటాయి, వారు ఇచ్చే ఆఫర్లు డాబు సరిగా ఉంటాయి, వారి బాడీ గార్డులు డాబు సరిగా ఉంటాయి, వారు ఎక్కుతున్న కార్లు, విలాసాలు ఇవన్నీ మోతాదుకు మించి కనిపిస్తాయి. శ్రమలకు సిద్ధపడే రకాలు కాదు వారు. శ్రమల గురించి సంఘాన్ని సిద్ధం చేసే బోధకులు అంతకంటే కాదు. వారికి శ్రమ. ఏమండి, మీరు ఇస్తున్న డబ్బులన్నీ నేను తినేస్తున్నాను అనుకున్నారా? నాకు నెలకు 6 భాషలలో నా వర్తమానాలు ఆయా టీవీలలో రావడానికి 20 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు ఇస్తుంది ఏం చాలడంలే, నాకు నా జేబులో డబ్బులు పడుతున్నాయి. ఏమనుకుంటున్నారో ఏంటో. ఒక ఆయన బోధ పబ్లిక్లో, ఒక ఆయన ఎవరో కాదు, జైపాల్ గారు, 20 లక్షలు మీరు ఇస్తున్నారు, తినేస్తున్నాను అనుకున్నారా? నేను ఆ టీవీలలో 6 భాషల్లో ప్రకటిస్తున్నాను, నాకు ప్రతి నెల అప్పైపోతుంది, ప్రతి నెల నా జేబులో ఏంటి భాష, ఏంటి గోడు, ఇది ఎవడకు కావాలా? నేను 6 భాషల్లో 30 టీవీల్లో మాట్లాడమని ఎవడన్నాడు? అవసరత ఏంటి? అప్పులు పోయి నువ్వు ప్రసంగాలు చేయమని ఎవడు చెప్పాడు? నీకు టీవీ బోధలు తప్ప గ్రామాలలోనికి వెళ్ళి సువార్త ప్రకటించే ఆ వరవడి అబ్బదా? లేదా 20 లక్షలలో నువ్వు ఎంత మందిని సిద్ధం చేసి ఈ దేశంలో వివిధ మారుమూల ప్రాంతాలకు నెలసరి జీతమిచ్చి పంపగలవో ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఇక్కడ నిలబడి టీవీల మీద కనబడి చేసే బోధనేనే బోధ. దానికి నీకు సంఘం 20 లక్షలు నెలకు ఇవ్వాలా? అని కూడా చాలదన్నందుకు మరలా వారి మీద ఈ మాటలా? తెలిసిపోతారు కొంతమంది. వారి మాటల్లో ప్రసంగాలు ముగిసే లోపున డబ్బు ప్రస్తావన రాకుండా ఉండదు.